సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. వ్యోమగాములు సునీత విలియమ్స్ విల్మోర్ క్షేమంగా భూమిపైకి చేరుకున్నారు. అంతరిక్షంలో సాంకేతిక సమస్యతో చిక్కుకుపోయిన దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలోనే ఉండిపోయిన వీరిద్దరూ మరో ఇద్దరు ఆస్ట్రోనాట్స్తో కలిసి సురక్షితంగా భూమిపైకి చేరారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరిన క్రూ డ్రాగన్ వ్యోమనౌక ద్వారా తెల్లవారుజామున సరిగ్గా 3:27 ఫ్లోరిడా సముద్ర తీరానికి చేరుకున్నారు. We see a healthy flight computer. Expect automated chute deployment. Earth. Next up, we'll stand by for the main deployment of the parachutes. The mains are quite a bit larger. You'll be able to notice the difference on your screen once they deploy and they begin to inflate fully. 4 beautiful, healthy mains. Now awaiting visuals of splashdown. గంటకు 17,000 మైళ్ల వేగంతో భూమిపై ప్రయాణించిన డ్రాగన్ క్యాప్సూల్స్ క్రమంగా వేగాన్ని తగ్గించుకుంటూ వచ్చింది. గంటకు వేగం 116 మైళ్లకు చేరుకున్నాక పారాచూట్లు తెరుచుకున్నాయి. 4 పారాచూట్ల సాయంతో వేగాన్ని మరింత తగ్గించుకొని క్యాప్సూల్స్ సురక్షితంగా సముద్ర జలాల్లో దిగింది. Plasma trail as Dragon re-enters the Earth's atmosphere. All of that is expected. We are anticipating an acquisition of signal around 2:51. Copy that, Freedom. Great news there from Commander Nick Hague reporting back. We see a healthy flight computer. Expect automated chute deployment. Earth. Next up, we'll stand by for నాసా సిబ్బంది అక్కడికి చేరుకుని చిన్న బోట్ల సాయంతో దానిని ఓ నౌకపైకి తీసుకొచ్చి ఒడ్డుకు చేర్చారు. అనంతరం వ్యోమగాములను హ్యూస్టన్లోని జాన్సన్ స్పేస్ సెంటర్కు తరలించారు. అక్కడ వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. గురుత్వాకర్షణ శక్తికి తిరిగి సర్దుబాటు అయ్యేలా నిపుణులు వారికి తోడ్పాటు అందిస్తారని సమాచారం. జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్లైనర్లో సునీత విల్మోర్లు కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. ప్రణాళిక ప్రకారం వీరు 8 రోజులకే భూమిని చేరుకోవాల్సి ఉంది. స్టార్లైనర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమిపైకి తిరిగొచ్చింది. అప్పటి నుంచి సునీత విల్మోర్లు ఐఎస్ఎస్లోనే ఉండిపోయారు. is dark, but it is indeed daytime, and you're beginning to see that plasma trail as Dragon re-enters the Earth's atmosphere. All of that is expected. We are anticipating an acquisition of signal around 2:51. 9 నెలల్లో అనేక ప్రయత్నాల అనంతరం స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్లో ఐఎస్ఎస్ నుంచి బయలుదేరారు. భారత కాలమాన ప్రకారం మంగళవారం ఉదయం 10:15 అన్డాకింగ్ ప్రక్రియ చేపట్టారు. బుధవారం తెల్లవారుజామున ఇంజన్లను మండించి క్రూ డ్రాగన్ను భూ వాతావరణంలోకి పునఃప్రవేశపెట్టారు. సాధారణంగా 4గురితో వెళ్లాల్సిన వ్యోమనౌక సునీత విల్మోర్ కోసం 2 సీట్లు ఖాళీగా ఉంచి 2తోనే వెళ్ళింది. ఇప్పుడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి 4 వ్యోమగాములు తిరిగి భూమి మీదకు చేరారు. Healthy mains. Now awaiting visuals of splashdown. Freedom, 1,000. Copy, 600. That was a live view from our recovery vessel, Megan, which is stationed a couple miles away from the splashdown site. It does look like it is dark, but it is indeed daytime, and you're beginning to see that plasma trail as Dragon re-enters the Earth's atmosphere. All of that is expected. We are anticipating an acquisition of signal around 2:51. Copy that, Freedom.
వ్యోమగాములు సునీత విలియమ్స్ విల్మోర్ క్షేమంగా భూమిపైకి చేరుకున్నారు. అంతరిక్షంలో సాంకేతిక సమస్యతో చిక్కుకుపోయిన దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలోనే ఉండిపోయిన వీరిద్దరూ మరో ఇద్దరు ఆస్ట్రోనాట్లతో కలిసి సురక్షితంగా భూమిపైకి చేరారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరిన క్రూ డ్రాగన్ వ్యోమనౌక ద్వారా తెల్లవారుజామున 3:27 ఫ్లోరిడా సముద్ర తీరానికి చేరుకున్నారు. గంటకు 17,000 మైళ్ల వేగంతో భూమిపై ప్రయాణించిన డ్రాగన్ క్యాప్సూల్స్ క్రమంగా వేగాన్ని తగ్గించుకుంటూ వచ్చింది. గంటకు వేగం 116 మైళ్లకు చేరుకున్నాక పారాచూట్లు ఒక్కసారిగా తెరుచుకున్నాయి. 4 పారాచూట్ల సాయంతో వేగాన్ని మరింత నియంత్రించుకొని క్యాప్సూల్స్ సురక్షితంగా సముద్ర జలాల్లో దిగింది. Copy that, Freedom. Great news there from Commander Nick Hague reporting back. We see a healthy flight computer. Expect automated chute deployment. Earth. నాసా సిబ్బంది అక్కడికి చేరుకుని చిన్న బోట్ల సాయంతో దాన్ని ఓ నౌకపైకి తీసుకొచ్చి ఒడ్డుకు చేర్చారు. అనంతరం వ్యోమగాములను హ్యూస్టన్లోని జాన్సన్ స్పేస్ సెంటర్కు తరలించారు. అక్కడ వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. భూ గురుత్వాకర్షణ శక్తికి తిరిగి సర్దుబాటు అయ్యేలా నిపుణులు వారికి తోడ్పాటు అందిస్తారు. జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ ఓమనౌక స్టార్లైనర్లో సునీత విల్మోర్లు కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. ప్రణాళిక ప్రకారం వీరు 8 రోజులకే భూమిని చేరుకోవాల్సి ఉంది. స్టార్లైనర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమిపైకి తిరిగొచ్చింది. అప్పటి నుంచి సునీత విల్మోర్లు ఐఎస్ఎస్లోనే ఉండిపోయారు. Great news there from Commander Nick Hague reporting back. We see a healthy flight computer. Expect automated chute deployment. Earth. 9 నెలల్లో అనేక ప్రయత్నాల అనంతరం స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్లో ఐఎస్ఎస్ నుంచి బయలుదేరారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 10:15 అన్డాకింగ్ ప్రక్రియ చేపట్టారు. బుధవారం తెల్లవారుజామున ఇంజన్లను మండించి క్రూ డ్రాగన్ను భూ వాతావరణంలోకి పునఃప్రవేశపెట్టారు. సాధారణంగా 4గురితో వెళ్లాల్సిన వ్యోమనౌక సునీత విల్మోర్ కోసం 2 సీట్లు ఖాళీగా ఉంచి 2తోనే వెళ్ళింది. ఇప్పుడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి 4 వ్యోమగాములు తిరిగి భూమి మీదకు చేరారు. It does look like it is dark, but it is indeed daytime, and you're beginning to see that plasma trail as Dragon re-enters the Earth's atmosphere. All of that is expected. We are anticipating an acquisition of signal around 2:51 p.m. Copy that, Freedom. Great news there from Commander Nick Hague reporting back. We see a healthy flight computer. Expect automated chute deployment. Earth. Next up, we'll stand by for the main deployment of the parachutes. The mains are quite a bit larger. You'll be able